నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. రాజధాని అమరావతి కోసం ప్రభుత్వం రెండో విడత భూ సమీకరణకు పూనుకుంది. తర్వాత మూడో విడత భూ సమీకరణ కూడా ఉండబోతుందని చెప్పి మంత్రి నారాయణ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుందని, మళ్ళీ రాజధాని భూ సమీకరణ కోసం, రాజధాని నిర్మాణం కోసం దాదాపు మళ్ళీ 7,500 కోట్లు అప్పు చేయడానికి ప్రభుత్వం పూనుకుందని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తోంది. ఇప్పటికీ సేకరించినటువంటి భూమికే రైతులకు న్యాయం జరగలేదు, కానీ మళ్ళీ రెండో విడత భూ సమీకరణ ఎందుకు అని చెప్పి కూడా వైసీపీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో అసలు ఏంటి భూ సమీకరణ, మరి ప్రభుత్వం ఎంత మేర చేసే అవకాశం ఉంది, దీనిపైన రైతుల అభిప్రాయం ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ప్రభుత్వం మళ్ళీ భూ సమీకరణ చేయబోతుందని తెలుస్తోందండి. అంటే మొన్న ఈ మధ్య చూసాం, ఫస్ట్ టైం ఎవరైతే భూమి ఇచ్చారో వాళ్ళ సమస్యలే ఇంకా పరిష్కారం అవ్వలేదని, అప్పుడే మళ్ళీ రెండో విడత భూ సమీకరణ ఏంటి, ఫస్ట్ అది తేల్చండి, రాజధాని కూడా శాశ్వత రాజధాని అని చెప్పి కేంద్రం నుంచి ఒక గెజిట్ తీసుకురండి అని చెప్పి కూడా ప్రజల నుంచి ఒక డిమాండ్ వినిపిస్తోంది. ఏంటి మరి ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? కొంతమంది రైతులు వ్యతిరేకిస్తున్నారు దీన్ని, కొంతమంది భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు అన్నది కూడా ప్రచారం బాగా జరుగుతోంది. దీంట్లో వాస్తవం ఎంత? మరి రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం పూనుకోవడానికి గల కారణాలు ఏంటి? ఒకటండి, మనం క్లారిటీగా చూసినట్లయితే ఇక్కడ ఆనాడు చంద్రబాబు నాయుడు గారి చూసి 33,000 ఎకరాలు అనేది రైతులు ఇవ్వడం జరిగింది స్వచ్ఛందంగా రాజధాని కోసం. ఆ రోజు దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు రాజధాని నిర్మాణానికి కలిసి ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సమకూర్చడం జరిగింది, చేయడం జరిగింది. టక్కని ప్రభుత్వం అనేది మారడం జరిగింది. ఆనాడు ప్రభుత్వం మారడంతో ఏమైందంటే 5 ఏళ్ళు ఆగిపోయాయి, ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. ఆ రోజే గవర్నమెంట్ కంటిన్యూషన్ అయ్యంటే ఈ టైంకి అమరావతి పూర్తయి ఉంటుంది. రెండో విడత మూడో విడత కూడా భూసేకరణలు జరిగి ఒక రూపుకు అనేది వచ్చి ఉంటుంది. కానీ ఆ రోజు మనం చేసిన తప్పు, మనం మీన్స్ ప్రజలు ఆ రోజు ఒక్క అవకాశం అని జగన్మోహన్ రెడ్డిని నమ్మించినందుకు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసాడు. ఆ రోజు అమరావతి రైతులు ఉద్యమం చేయాల్సి వచ్చింది. ఆ రోజు వాళ్ళు దెబ్బలు తిన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో అవమానపడ్డారు ఆ ఒక్క ఓటమి వల్ల. మళ్ళీ నేడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పడం జరిగింది, రాజధాని అమరావతి ఉంటుంది, మా విజన్ క్లియర్గా ఉంది, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా అమరావతి పాత ప్లాన్ని కంటిన్యూ చేస్తూ నేడు కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా దీంట్లో మనం చూసుకుంటే క్వాంటమ్ వ్యాలీ, ఈరోజు మన సిలికాన్ వ్యాలీ గురించి అందరూ మాట్లాడతారు, కానీ క్వాంటమ్ వ్యాలీ అనేది రేపు భవిష్యత్తులో మాట్లాడుకో, అలాంటి క్వాంటమ్ వ్యాలీ మన అమరావతిలో పెడుతున్నారు. దీని ద్వారా రేపు అమరావతి రూపురేఖలు మారబోతుంది. ఇదే కాకుండా నిన్న చూస్తే 15 బ్యాంకులు వచ్చాయి. 15 బ్యాంకింగ్లే కాకుండా అంతకుముందు కానీ ఎస్ఆర్ఎం, అమృత, అదేవిధంగా విట్ లాంటి యూనివర్సిటీస్ వచ్చాయి. ఇవి కాకుండా నార్మల్గా మనం చూసుకుంటే అమరావతి చుట్టుపక్కల ఒక స్పోర్ట్స్ సిటీ, ఒక నాలెడ్జ్ సిటీ, ఒక మీడియా సిటీ, ఈ విధంగా ప్రాపర్ ప్లానింగ్తో పెట్టుకొని ఎవరికి వాళ్ళు ముందుకెళ్తూ ఈ విధంగా వెళ్ళబోతూ ఉన్నారు. మీరు చూసినట్లయితే ఈ విధంగా చేస్తూ ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయనకు వచ్చిన ఒక ఆలోచన కూడా ఏంటంటే, మనం మిగిలిన రాష్ట్రాలను చూస్తూ ఉన్నాం, ఎన్ని సమస్యలు ఉన్నాయో. ఈరోజు హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, రోడ్ల పరంగా కావచ్చు, అదేవిధంగా సిటీ ఎక్స్టెన్షన్ విషయంలో కావచ్చు, మళ్ళీ ఇంకేమైనా కొత్తగా ప్లాన్ చేయాలన్న విషయంలో కావచ్చు, ఇవన్నిట్లో చాలా ఫేసెస్ చేస్తున్నాం. ఇప్పుడు హైడ్రా అని ఎందుకు వచ్చింది? ఆ రోజు ఏంటంటే ఎవరు ఎక్కడ పడితే అక్కడ ఆక్రమించుకొని కట్టుకునేశారు, ఎట్లా పడితే అట్లా కట్టేశారు. ఈరోజు చోటును కూల్ చేసి మళ్ళీ వానలు వస్తే వరదలు వస్తుంటే ఈ విధంగా నీళ్ళు వచ్చేస్తున్నాయి అని చెప్పి ఈ విధంగా చేస్తున్నారు. ఇంకొకటి ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది హైదరాబాద్కి లేదు, ప్రాపర్ వాటర్ సిస్టమ్ అనేది లేదు. వానలు వరదలు వస్తే మొత్తం ఎక్కడికక్కడ కొట్టుకొని పోతూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు వచ్చింది? ఒక ప్లానింగ్ లేకపోవడం వల్ల. మీరు అడగచ్చు, మీరు అంటారు కదా చంద్రబాబు నాయుడు గారే కదా హైదరాబాద్ కూడా నేనే చేశానని చెప్తాడు అని మీరు అడగచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు అధికారంలో ఉండేటప్పుడు ఆయన ఏం చేయాలో ఎలా చేయాలో అలా చేశాడు. ఆ తర్వాత వచ్చిన పాలకులకి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే ఏదొస్తే ఎట్టొస్తే అట్టయితే అట్ట కానీ అని చెప్పి అట్టే వాళ్ళు నెట్టుకుంటూ వచ్చారు. వాళ్ళు ఒక ప్లానింగ్తో చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్తో చేశారు. ఆనాడే గచ్చిబౌలి స్టేడియం కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, శిల్పారామం కావచ్చు, ఇవన్నీ ఒక ప్లాన్తో చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, వీటన్నిటికి ప్లానింగ్ ఆ రోజు ప్లాన్ చేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన పాలకులు ఏదో చంద్రబాబు నాయుడు ప్లాన్లు చేశాడు, కట్టేద్దాం చేసేద్దాం అన్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు దాని తర్వాత ఏంటి అనేది ఆలోచించాలి. అందువల్ల ఈరోజు హైదరాబాద్కి వచ్చిన సమస్యలు ఇవి. కానీ రేపు అమరావతిలో ఇలాంటివి జరగకూడదు అనుకుంటే ఇప్పుడే మనం ఒకటి ప్లానింగ్గా మనకి ఎంత ల్యాండ్ కావాలో ఇప్పుడు పూల్ చేసి పెట్టుకుంటే మనం అది రేపు భవిష్యత్తులో ఏం కావాలన్నా మనం డెవలప్ చేసుకునేదానికి ఒకరిపైన ఆధారపడకుండా అది ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ప్రభుత్వం ద్వారా చేయించనే ఒక ఆలోచనతో ఈరోజు చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే హైవేస్ కావచ్చు, ఇవన్నీ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ రేపు ఒక స్థాయిలో ఇప్పుడు ఇంత చిన్న జాలే అని కట్టుకునేస్తే రేపు అది ఎక్స్టెన్షన్ చేయాలన్నప్పుడు ఎంతో ధనార్జనతో కూడుకున్న పని.
ఇప్పుడు చూస్తున్నాం చిన్న చిన్న ఒక బిట్టు కొనాలంటేనే ₹1 2 కోట్లు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉన్నారు. ఒక సెంటే ఇంత అని చెప్పి అంటున్నారు. 150 కోట్లు ఉంది. రేపు అది భవిష్యత్తులో ఇంకెంత పెరుగుతుంది మీరు ఆలోచించండి. ఒకప్పుడు 3 లక్షలు ఉండేది కోకోపేట దగ్గర 1,10,000 ఇట్టుండేది. ఈరోజు 100 కోట్లు దాటుతూ ఉంది. రేపు అమరావతిలో అంత డబ్బు వస్తే అది మళ్ళీ ఎవరిపైన భారం పడుతుంది? ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ టైం ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు ఏవైతే రాయితీలు ఇచ్చామో అదే రాయితీలు రెండోసారైనా మూడోసారైనా ఇస్తాము, కౌలు కూడా పెంచమని చెప్పి నారాయణ అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు? అలాగే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటున్నారు, దీనికోసం మళ్ళీ బడ్జెట్ నుంచి నిధులు కేటాయిస్తున్నారు, ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పు చేస్తున్నారు. ఇది ఎలా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అవుతుంది అన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఒకటి ఏంటంటే అండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అభివర్ణిస్తారు. మనం ఇక్కడ చూసుకుంటే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, దానికి కావాల్సిన నిధులు దాని నుంచి ఇప్పుడు బడ్జెట్ నుంచి మీరు కేటాయించి అంటే కొన్నిటికి బేసిక్ ఒకటికి ఖచ్చితంగా కేటాయించాల్సి వస్తుంది బడ్జెట్ నుంచి. ఈరోజు 15,000 కోట్లు ఏదైతే రాజధానికి కేంద్రం నుంచి ఇచ్చారో మనం చూసాం. ఈ విధంగా అక్కడున్న భూముల వాల్యూను బేస్ చేసుకొని అక్కడ దాని యొక్క వాల్యూ అనేది క్యాపిటల్ వాల్యూ అనేది పెరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఆఫీసెస్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తే ఆటోమేటిక్గా దాని వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా మీకు అర్థమైందా? దాన్ని బేస్ చేసుకొని ప్రాపర్గా ఒక సిస్టమేటిక్గా చేయాలనే ప్లానింగ్తోనే ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు కౌలు ఇవన్నీ ఏంటంటే రైతులు ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి ఎంత అవసరమో చెప్తే ప్రభుత్వం దానికి తగ్గట్టుగా చేయడానికి సిద్ధంగా ఉంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు రైతులందరితో మీట్ అయ్యారు. వాళ్ళ డిమాండ్స్ అన్నీ విన్నారు. వాళ్ళు ఏమేమి గెజిట్ అడిగారు, దాని గెజిట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్ణయం తీసుకుంటాం. వాళ్ళు అడిగిన ప్రతి దానికి సానుకూలంగా స్పందిస్తూ అది కేంద్ర ప్రభుత్వం చేయగలుగుతుందా, రాష్ట్ర ప్రభుత్వం చేయగలుగుతుందా, రాష్ట్ర ప్రభుత్వం చేసేది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపి చేస్తామని క్లారిటీగా చెప్పడం జరిగింది. మీరు ఎట్లా చూసినా ఇక్కడ రైతుల పక్షానే ప్రభుత్వం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చేసిన త్యాగం అనేది వాళ్ళ కోసం కాదు, రాష్ట్రం కోసం త్యాగం చేశారు. అది నేను పదే చెప్తాను. ఎందుకంటే ఈరోజు అమరావతి రైతులు 5 కోట్ల మంది ఆంధ్రుల కోసం చేసిన త్యాగం అది. అలాంటి వాళ్ళ త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నా. ఈరోజు ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి, ఒక శాసనసభ్యుని ముగ్గురిని అక్కడ పెట్టి వాళ్ళకి రైతులకి ఏ సమస్య ఉన్నా వీళ్ళే పరిష్కారం చూపాలని అక్కడ వాళ్ళని పెట్టి 24 గంటలు మీరు వీళ్ళకి అందుబాటులో ఉండండి, వాళ్ళకి ఏ అనుమానం ఉన్నా మీరు ఆ అనుమానాలన్నింటినీ తీర్చండి, నిజాలు చెప్పండి అని చెప్పి క్లారిటీగా వేశారు. ఎందుకు వేశారు? మనం ఒక జవాబుదారీతనంతో ఉండాలి అని. ఎందుకంటే ఈ రాజధాని అనేది రాష్ట్రానికే కాదు, దేశానికే కాదు, ప్రపంచం కూడా గర్వించదగ్గ స్థాయిలో ఈ రాజధాని నిర్మాణం అనేది ఉండాలి. ఎందుకంటే ఈ 21వ శతాబ్దంలో మనకంతా మనం నిర్మించుకునే ఏకైక రాజధాని ఈ అమరావతి. ఇలాంటిది ఇక్కడ మనం అన్ని గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్తో ఈ విధంగా చేస్తున్నాం. పొల్యూషన్ లేకుండా ఒక రివర్, ఒక నది పక్కన ఉండేది. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఇవన్నీ ఒక ఫ్యూచర్లో ఎవరైనా ఉండాలంటే నేను అమరావతిలో ఉండాలి అనే విధంగా ఒక ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. పార్టీలు ఏ విధంగా ప్రచారం చేస్తున్నాయని తీసి పక్కన పెడితే నిజంగా రైతులు ఇబ్బందులు పడుతుంది రాజధాని భూముల విషయంలో నిజం కాదంటారా? ఇప్పటికీ వాళ్ళు సిఆర్డీఏ అధికారులు మా సమస్యలు పట్టించుకోవట్లేదని చెప్పి వాళ్ళు మాట్లాడటం నిజం కాదంటారా? మరి వాళ్ళ సమస్యలు పూర్తిగా పరిష్కరించకుండానే రెండో విడత పూలింగ్కి వెళ్తే మరి ప్రజల నుంచి కూడా అంటే సానుకూలత వస్తుందని ఎలా అనుకోవచ్చు అంటారు? ఒకటండి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే రైతులతో కూర్చున్నారు. మీరు సిఆర్డీఏ వీళ్ళు అని చెప్తున్నారు. అదే సిఆర్డీఏ వాళ్ళని పక్కన పెట్టుకొని అదే ముఖ్యమంత్రి గారు రైతులను ముందర పెట్టుకొని మీరు ఉంటే నాతో చెప్పండి, వీళ్ళతో ఏమన్నా ప్రాబ్లం ఉందా, నేను అలర్ట్ చేస్తా అని చెప్పాడు. ఆయన అలర్ట్ చేస్తున్నారు, కానీ కింది స్థాయి అధికారులను కూడా పరుగులు పెట్టే విధంగా పని చేయండి అని చెప్తున్నారు, చేయిస్తున్నారు. అందుకే ఒక కేంద్ర మంత్రిని, ఒక మంత్రిని, ఒక శాసనసభ్యుడిని అక్కడ పెట్టి ఒక సిఆర్డీఏ కమిషనర్ని పెట్టి మీరు వీళ్ళకి 24 గంటలు అందుబాటులో ఉండండి, ఇక్కడే ఉండండి అని చెప్పింది ఎందుకో తెలుసా? వాళ్ళందరూ జవాబుదారీతనంగా ఉండాలి. ఇది నేనేదో మైక్లో చెప్పేసి నేనేదో మీటింగ్లో చెప్పేయడం కాదని చెప్పి సాక్షాత్తు రైతులతో ముఖ్యమంత్రి గారే కూర్చున్నారు. మీకేరున్నా నా దగ్గరికి తీసుకొని రండి అని చెప్పి ఈ విధంగా జవాబుదారీ. ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర సమస్యలు ఉంటాయండి, నేను సమస్య లేదు అని చెప్పను. ఎక్కడ ప్రతి ఒక్క విషయంలో సమస్యలు ఉంటాయి, అవి పరిష్కరించుకునే విధానంలో ఉంటాయి, మాట్లాడే విధానంలో ఉంటాయి, దానికి భవిష్యత్తులో మనం ఏ విధంగా ముందుకెళ్ళాలో ఒక నిర్ణయం తీసుకునే దాంట్లో ఉంటాయి. ఈరోజు ఒక మంచి నిర్ణయంతో చంద్రబాబు నాయుడు గారు ఇది భూసేకరణ అనేది కూడా ఇదేదో ఆయన కోసం కాదు, గుర్తుపెట్టుకోండి, రాష్ట్రం కోసం. రేపు భవిష్యత్తులో ఈ రాజధానికి అవసరమయ్యే అన్నిటిని మనం ఇప్పుడే సమకూర్చుకుంటే రేపు భవిష్యత్తులో ఏ ఎక్స్టెన్షన్ చేయాలనుకున్నా లేదా ఇంకేదన్నా పని చేయాలనుకున్నా ఎక్కడ ఎవరిని సామాన్యులకి కష్టం లేకుండా దీన్ని మనం పనులు త్వరితగతిన చేసుకొని మనం అభివృద్ధి చెందొచ్చు అనే ఒక ఉద్దేశంతో అది చేశారు. అది గుర్తుపెట్టుకోండి, ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఈరోజు రైతుల త్యాగం అనేది రాష్ట్రం కోసం చేసింది. వాళ్ళ త్యాగాల్ని తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి గుర్తుపెట్టుకుంటుంది. వాళ్ళకు జవాబుదారీతనంగా ఉంటుంది ఈ ప్రభుత్వం.
ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్పారు, రైతులకి అండగా నేనున్నా, రైతులకి ఎక్కడ 1% కూడా అన్యాయం జరగనివ్వను అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆయన మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈరోజు ఇంత ల్యాండ్ పూలింగ్ ఎందుకనే వాళ్ళకి రేపు భవిష్యత్తులో సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే మీరు అడగచ్చు, ఇప్పుడే అంతా తీసుకోండి, రేపు ఇప్పుడు ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ ఉంది, హైటెక్ సిటీ పక్కన ఇంకొకటి అలాంటిది కట్టాలని అనుకుంటే ఇప్పుడు కుదురుతుందా? హైదరాబాద్లో ఎక్కడుంది ప్లేస్? ఎక్కడుంది ప్లేస్? ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడైనా కానీ రేపు భవిష్యత్తులో, అందుకే ఇప్పుడే మనం ఒక ల్యాండ్ అనేది మనం పెట్టుకొని ఇది క్యాపిటల్ రీజన్కి ఒక ప్లానింగ్ అనేది పెట్టుకుంటే రేపు భవిష్యత్తులో ఇలాంటివి ఎలాంటివి వచ్చినా సామాన్యులకి ఇబ్బంది కలగకుండా ఒక్కసారి పూర్తి కన్స్ట్రక్షన్, ఇప్పుడు అక్కడ వైరింగ్ అన్నీ అండి, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, వాటర్ సిస్టమ్ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిక్ సిస్టమ్ కావచ్చు, అన్నీ ఒక అండర్ గ్రౌండ్ ప్రాసెస్లో జరిగే విధంగా ఒక ప్లానింగ్ ఉంది. ఆ ప్లానింగ్ ప్రకారంగా మొత్తం పైన ఎక్కడ మనకు కనబడు, ఒక కార్స్ వెళ్ళేదానికి కార్స్కి, బైక్స్ వెళ్ళేదానికి బైక్స్కి, వాకింగ్కి, ఈ విధంగా సెపరేట్ జోన్స్ ఉన్నాయి. ఇది ఒక పెద్ద మాస్టర్ ప్లాన్. మనం దాని గురించి డిస్కస్ చేస్తే ఒక 2-3 రోజులు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అంత పెద్ద ప్లాన్ ఉంది అమరావతి దానికి. ఇది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఖచ్చితంగా ప్రజలను ఒప్పించి రేపు భూసేకరణ జరుగుతుంది. ఈ భూసేకరణ దాని వచ్చిన దాన్ని అభివృద్ధి చేస్తాం రాష్ట్రం కోసం. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.